భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి వాణిజ్య విమానంగా ఇండిగోకు చెందిన ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. మొదటి విమానంలో వచ్చిన ప్రయాణికులు కొత్త విమానాశ్రయంలో అడుగుపెట్టిన అనుభూతిని అపూర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తొలి ప్రయాణికులకు ప్రత్యేక స్వాగతం అందించడంతో భోగాపురం విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో భోగాపురం ఎయిర్పోర్టు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వారికి జిఎంఆర్ ప్రతినిధులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘన స్వాగతం పలికారు. మరింత సమాచారం భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నా కంపెనీ తరఫున అనేక వెంచర్లు వేయడం జరిగింది. అయితే నా వెంచర్ లో నేను చూసుకుంటూ కూడా ఫ్లైట్ లో దిగడం చాలా మంచి అనుభూతి అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫ్లైట్ లో ఒక పాసెంజర్ మనకు వచ్చారు. ఇక్కడ ఆయనతో అడిగి మరొక మొదటిసారిగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే మనం చేరుకున్నాము. ఇక్కడైతే ఇప్పటికే 3 ఫ్లైట్లు అయితే ఈ రోజు అయితే ల్యాండ్ అయ్యాయి. ఈ ఫ్లైట్ నుంచి చాలా మంది ప్రయాణికులు కూడా దూర ప్రాంతాలను కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతానికి అయితే మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ లో ఉన్నాం. ఇక్కడికి వచ్చి మన కొంతమంది ట్రావెలర్స్ ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. ప్లీజ్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వాసుడిని. నా పేరు రామారావు. నా శ్రీభూమి డెవలపర్స్. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను వెంచర్ వేయడం జరిగింది. మరి ఏదేమైనా ప్రత్యేకించి ఈ ఫస్ట్ ఫ్లైట్ లో నేను ల్యాండ్ అవ్వాలన్న ఉద్దేశం మీద నేను ప్లాన్ చేసుకొని లాస్ట్ 10 days ముందు నేను టికెట్ అయితే నేను కొనుక్కోవడం జరిగింది. మరి ప్రత్యేకించి ఈ ఫస్ట్ ఫ్లైట్ లో నేను దిగాలని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఫ్లైట్ నిన్న వైజాగ్ లో మనం ఎక్కి ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ ఇక్కడ దిగడం కూడా జరిగింది. మరి చాలా సంతోషం అనిపించింది. చాలా అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడం, అది కూడా మన జిఎంఆర్ సంస్థ, మన రాజం మన వాస్తువులు, మన ప్రాంత వాస్తువులు కట్టడం, ఇంత అద్భుతంగా కట్టడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అదే విధంగా మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చాలా, అంటే ఫ్లైట్ లో ఉన్న అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే సీమెన్స్ ల్యాండ్ అవడం జరిగింది. సుమారు 10 నిమిషాలు ప్రయాణం సముద్రం మీద జరగడం జరిగింది. అదే విధంగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా వాటర్ గన్స్ తోటి వెల్కమ్ చెప్పడం చాలా హ్యాపీ. అదే విధంగా లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇదంతా ఒకే అయితే రామ్మోహన్ నాయుడు గారు వెల్కమ్ అయితే మా అందరికీ కూడా థ్రిల్ అనిపించింది. ఆయన వచ్చి ప్రతి ప్రయాణికుడిని కూడా పర్సనల్ గా కలిసి అందరినీ కూడా మీ ప్రయాణం ఎలా అయింది, మీ ఫీల్ ఏంటి అనేది అడగడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. సార్, ఆల్రెడీ మీరు వైజాగ్ నుంచి చాలా సార్లు ఇల్లు ఉంటారు. దానికి ఇక్కడికి ఎలాంటి తేడా కనిపిస్తుంది సార్? మీరు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? అక్కడ ఎయిర్పోర్ట్ కి ఇక్కడ ఎయిర్పోర్ట్ కి చాలా తేడా ఉంది. అది సిటీకి దగ్గర అవ్వచ్చు కానీ చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ అయితే అక్కడ లేవు. ఇక్కడ చాలా అద్భుతమైన స్పెషాలిటీస్ ఉన్నాయి. అదే విధంగా చాలా మంచి వాతావరణంలో ఈ ఎయిర్పోర్ట్ కట్టడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అది సిటీ మధ్యలో ఇబ్బందిగా ఉండేది, ఇది చాలా హ్యాపీ అనిపించింది. వ్యూ అయితే చెప్పవసరం లేదు, అసలు ఇంకా చాలా అద్భుతం. ఇక్కడ నుంచి ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన అనుభూతిని అయితే పొందుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫెసిలిటీస్ సంబంధించి ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. హైదరాబాద్ లోనే మేము ఫ్లైట్ ఎక్కేటప్పుడే మాకు వెల్కమ్ చెప్పారు చాక్లెట్స్ తోటి. అదే విధంగా అక్కడ కూడా హైదరాబాద్ లోను కూడా చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం ఫ్లైట్ కి మేము వర్క్ చేస్తున్నాము, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందని అందరూ కూడా చెప్పడం జరిగింది. అది ఏవైతే ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఫ్లైట్ లో నేను ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నా కంపెనీ తరఫున అనేక వెంచర్లు వేయడం జరిగింది. అయితే నా వెంచర్ లో నేను చూసుకుంటూ కూడా ఫ్లైట్ లో దిగడం చాలా మంచి అనుభూతి అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫ్లైట్ లో ఒక పాసెంజర్ మనకు వచ్చారు. ఇక్కడ ఆయనతో అడిగి మరొక సమాచారం తెలుసుకున్నాం. సార్, వేర్ యూ ఫ్రమ్ హియర్? So I am coming from Delhi only through Indigo flight. Okay. And unfortunately has been happened that what? Unfortunately my luggage bag has been damaged. Okay. In the flight. Okay. But it is good that the airport authority has been replaced my damaged bag with new bag. Yes. Okay. So I am carrying with this. I have shifted all my belongings from my damaged bag to new bag. So your bag is damaged while traveling. Yes. Then they replaced yes, this bag. They have replaced it.
and they have given a good service. Okay. Okay. So this What is your first feeling about this airport? it is fantastic. I feel fantastic that I actually feel very privileged that this airport has been operational from today only. This is the first day of operations of this airport, and I am arrived here. And definitely Visakhapatnam travel and visit is my first time in my life. So thank you, Visakhapatnam Airport. And definitely in comparison to Delhi, it is very new, and Delhi airport is very much busy, and it is a international. Delhi is also an international airport, so there is so many options of flights, Yes. arrival and departure. But it is new, and I am feeling very well. And the ambience of this airport is really very fantastic. మొత్తం మీద ఒక ఆయన పాసెంజర్ ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన బ్యాగేజ్ అయితే ట్రావెలింగ్ లో డ్యామేజ్ అయింది. వెంటనే వీళ్ళకు ఆయన వెంటనే దాని విషయాన్ని చెప్తున్నాను. వెంటనే కొత్త బ్యాగ్ అయితే వెంటనే రెడీ చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆయన అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే విత్ ఇన్ క్షణాల్లో వాళ్ళు స్పందించి నాకు కొత్త బ్యాగ్ రీప్లేస్ చేశారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించి అయితే చాలా బిజీగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అట్మాస్ఫియర్ చాలా ప్లీజెంట్ గా ఉంది. చాలా హ్యాపీగా అయితే నేను ఉంది. ఇది ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ రావడం అనేది చెప్తున్నారు. మొత్తం మీద ఆయన అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి.